మీ ఫోన్లో ఒక్కసారిగా అలారం మోగిందా? ఏం జరుగుతుందో అర్థం కాక భయపడ్డారా? అది సాధారణ అలారం కాదు. దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక అలర్ట్ సిస్టమ్. దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ అలర్ట్ సిస్టమ్ రూపొందించింది కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రకృతి విపత్తులు, యుద్ధ పరిస్థితులు లేదా అత్యవసర సందర్భాల్లో ప్రజలను వెంటనే అప్రమత్తం చేసేందుకు ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను కేంద్రం అమలు చేస్తోంది. స్మార్ట్ ఫోన్లలో సైరన్ లాంటి శబ్దంతో పాటు మెసేజ్ రూపంలో ఈ హెచ్చరికలు కనిపిస్తాయి. ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్ బలహీనంగా ఉన్నా కూడా ఈ అలర్ట్లు పనిచేస్తాయి. సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ సమాచారాన్ని నేరుగా మొబైల్కు పంపిస్తారు. దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను దశలవారీగా విస్తరిస్తున్నారు. అయితే అందరికీ ఈ అలారం రావడం లేదు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరి ఫోన్లలో అలర్ట్ కనిపించకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. మొబైల్లో ఎమర్జెన్సీ అలర్ట్ ఆఫ్లో ఉండడం ప్రధాన కారణం. అలాగే పాత సాఫ్ట్వేర్, నెట్వర్క్ సమస్యలు లేదా డిఎన్డి మోడ్ కారణంగా కూడా అలర్ట్ మిస్ కావచ్చు. అందుకే ఆండ్రాయిడ్ వినియోగదారులు సెట్టింగ్స్ లో ఎమర్జెన్సీ అలర్ట్స్ లేదా సెల్ బ్రాడ్కాస్ట్ ఆప్షన్ను ఆన్లో ఉంచాలి. ఐఫోన్ వినియోగదారులు నోటిఫికేషన్స్ లో గవర్నమెంట్ అలర్ట్స్ సెక్షన్ లో ఎమర్జెన్సీ అలర్ట్స్ ఆన్ చేయాలి. అలారం రాకపోతే ఫోన్ను ఒకసారి రీస్టార్ట్ చేయడం, సిమ్ నెట్వర్క్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం కూడా అవసరం. దేశ భద్రతా వ్యవస్థలో భాగంగా ఈ అలర్ట్లను మరింత విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో ఇది ప్రజల ప్రాణాలను కాపాడే కీలక టూల్గా మారనుంది.